హాయ్, నా పేరు రాహుల్. ఈ వీడియోలో నేను మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ సర్టిఫికేషన్ అయిన CompTIA సెక్యూరిటీ ప్లస్ అనే సర్టిఫికేషన్ గురించి చెప్తాను. నేనెవరో మీకు తెలియకుంటే బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తా. సో నా పేరు రాహుల్. నేను ఒక సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ని. మోర్ దెన్ 6 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ని. సో కాబట్టి ఈ ఫీల్డ్లో ఏది వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అండ్ ఆల్సో అప్స్ అండ్ డౌన్స్ ఎన్నో చూసి వచ్చిన. సో బేసికలీ ఏమంటే ఉన్న ఎక్స్పీరియన్స్ని ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాలని అయితే అనుకుంటున్నా. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇది నా ఫస్ట్ వీడియో ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ ద కెరీర్ కైండ్ ఆఫ్ టైప్ ఆఫ్ థింగ్లో. సో బేసికలీ ఇప్పుడు ఈ సర్టిఫికేషన్ అనేది మెయిన్లీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినదే. అండ్ దీంట్లో మనము మెయిన్గా సైబర్ సెక్యూరిటీలో బేసిక్స్ కవర్ చేయడానికి ఈ సర్టిఫికేషన్ అయితే యూస్ చేసుకుంటాం. సో ఇది ఏమంటే వెబ్సైట్ బేసిక్గా ఇక్కడ ఓపెన్ చేసినది CompTIA అనే వెబ్సైట్. ఇది ఏమంటే ఈ సెక్యూరిటీ ప్లస్ అనే సర్టిఫికేషన్ ఆఫర్ చేసే కంపెనీ అన్నమాట. సో ప్రస్తుతానికి ఇది ఎవ్రీ 4 yearsకి అప్డేట్ అవుతూ ఉంటుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ 701 అనే కోడ్ అయితే దీనికి ఉంది. అంటే ఇది లేటెస్ట్గా వచ్చిన 2023లో వచ్చిన అప్డేట్ అయినది అనమాట. సో ఇది ఇండస్ట్రీ స్టాండర్డ్ లెవెల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సర్టిఫికేషన్ ఫర్ బిగినర్స్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఎందుకంటే ఇది గ్లోబలీ రికగ్నైజ్డ్ అండ్ ఆల్సో ఇది పర్ఫెక్ట్ ఫర్ బిగినర్స్. అండ్ ఆల్సో నేను కూడా దీన్ని స్టడీ చేసి వచ్చినవాన్నే. సో బేసికలీ ఈ సర్టిఫికేషన్స్ గురించి తెలుసుకోవడం మీకు ఒకవేళ సైబర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని కంటిన్యూ కావండి. అండ్ ఆల్సో ఇక్కడ మనం దీంట్లో ఏమేమి తెలుసుకుంటాం అండ్ ఆల్సో ఈ సర్టిఫికేషన్ ఏమిటి యూజ్ అవుతుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బ్రీఫ్గా అయితే మీకు ఈ వీడియోలో షార్ట్గా స్వీట్గా చెప్పేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ CompTIA సెక్యూరిటీ ప్లస్ సర్టిఫికేషన్ వల్ల మనకు వచ్చే యూజెస్ ఏమంటే మన సైబర్ సెక్యూరిటీ కెరీర్కి ఇది ఒక పర్ఫెక్ట్ స్టార్ట్ ఇస్తుంది. అండ్ వీటిలో మనము నేర్చుకోగలిగే టాపిక్స్ అన్నీ జాబ్కి సంబంధించిన స్కిల్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మీరు యాజ్ ఏ కైండ్ ఆఫ్ ఏ కన్సల్టెంట్గా కావాలన్నా లేదంటే ఒక సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కావాలన్నా మీకు ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా మీకు చాలా వరకు నీట్గా ఈ సర్టిఫికేషన్లోనే వీళ్ళు చెప్తారు. సో ఇది కైండ్ ఆఫ్ లైక్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. సో బేసికలీ ఫస్ట్ మీరు నేర్చుకుంటారు అండ్ ఆ తర్వాత ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్లో పాస్ అయితే మీకు సర్టిఫికేట్ వస్తుంది. సో ఆ సర్టిఫికేషన్ యూస్ చేసుకొని మీరు జాబ్స్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఈ ఎగ్జామ్లో మోర్ దెన్ మేబీ ఐ థింక్ 800+ టాపిక్స్ ఉంటాయి. అండ్ ఇదేం చిన్న సర్టిఫికేషన్ అయితే కాదు. అండ్ మీరు దీన్ని కైండ్ ఆఫ్ లైక్ ఏ సైబర్ సెక్యూరిటీ స్పెసిఫిక్ డిగ్రీలా కన్సిడర్ చేసినా నో ప్రాబ్లం. బికాస్ ఇది అంత కైండ్ ఆఫ్ డెప్త్తో ఇస్తుంది. బట్ మరీ అంత డెప్త్ కాదు, ఇది ఇక బిగినర్ లెవెల్కే అని చెప్పొచ్చు. బట్ మీకు సైబర్ సెక్యూరిటీలో ఏమేమి ఉంటాయనే ఓవరాల్ ఒక ఓవర్వ్యూ అయితే మీకు ఇస్తుంది. సో దీంట్లో మీరు ఏమేమి నేర్చుకుంటారంటే బేసికల్గా ఈ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ స్టార్టింగ్లో ఏమేమి ఉంటాయి అవి నేర్చుకుంటారు. అండ్ ఆల్సో నెక్స్ట్ థ్రెట్స్, వలనరబిలిటీస్ అండ్ మిటిగేషన్స్ అంటే అటాకర్స్ ఎవరెవరు ఉంటారు అండ్ సెక్యూరిటీ లూప్ హోల్స్ ఏమేమి ఉంటాయి అండ్ వాటిని ఎలా తప్పించాలి అనేది మీరు దీంట్లో నేర్చుకుంటారు. అండ్ సెక్యూరిటీ యొక్క ఆర్కిటెక్చర్ని ఎట్లా బిల్డ్ చేయాలి, మెయింటైన్ చేయాలి అండ్ ఆర్కిటెక్చర్ మోడల్స్ని ఎలా డీల్ చేయాలి అండ్ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ ఆపరేషన్స్ అంటే మీరు సెక్యూరిటీని ఇట్లా ఒక కంపెనీ పర్పస్ కోసం ఒక ప్రోడక్ట్ మీద అయినా ఒక ప్రాసెస్ మీద అయినా కానీ ఎట్లా అప్లై చేయాలి అని ప్రాక్టికాలిటీతో ఉంటుంది. అండ్ ఆల్సో మీరు దీంట్లో ఉన్న సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ మేనేజ్మెంట్ అంటే ఎవరి కంపెనీకి ఒక సెక్యూరిటీ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. లైక్ ఇది ఒక మాటలో ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ఒక మంచి బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్స్కి లాక్స్, డోర్స్ అన్నీ ఏం లేకోకుండా ఇట్స్ పెడితే ఏమవుతుంది, వేస్ట్ అది. సో ఇప్పుడు మనకు సెక్యూరిటీ అనేది ఒక కోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ కంపెనీ కాబట్టి ఇక్కడ మనకు సైబర్ సెక్యూరిటీలో కావాల్సిన ఏమేమి నాలెడ్జ్ ఉంటుంది అదంతా మనకి CompTIA యొక్క సెక్యూరిటీ ప్లస్ సర్టిఫికేషన్ అయితే నేర్పిస్తుంది. అండ్ ఇక బేసిక్గా మీరు దీని నుంచి ఏమేమి జాబ్స్ తెచ్చుకోవచ్చు అంటే మీరు ఒక క్లౌడ్ పెనట్రేషన్ టెస్టర్ కావచ్చు. అంటే క్లౌడ్ అంటే తెలుసు కదా, రకరకాల సర్వర్స్ అండ్ చాలా అంటే లైక్ మేబీ hundreds of thousands ఆఫ్ సర్వర్స్ ఒక పెద్ద వేర్ హౌస్ లాగా ఉండే డేటా సెంటర్లో ఉంటాయి. సో దాంట్లో దాని యొక్క సెక్యూరిటీని కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఇక్కడ సెక్యూరిటీ అంటే మనము ఫిజికల్ లెవెల్ సెక్యూరిటీ కాదు, లైక్ టెక్నికల్ లెవెల్లో మనకు డిజిటల్గా దాన్ని యాక్సెస్ కరెక్ట్గా యూజర్స్కి ఇచ్చేటట్టు అండ్ ఆల్సో హ్యాక్ కాకోకుండా చూసుకోవడం.
సో అదంతా క్లౌడ్ యొక్క పెనిట్రేషన్ టెస్టర్ యొక్క పని ఉంటుంది. అంటే హ్యాక్ చేయొచ్చా లేదని తెలుసుకోవడం, అండ్ ఒకవేళ హ్యాక్ అయితే అది యూజర్స్కి లేదా దాని యొక్క ఓనర్కి తెలపడం. అండ్ నెక్స్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ ఆపరేషన్స్ జాబ్ రోల్ ఉంటుంది. దీంట్లో ఏముంటుందంటే నెట్వర్క్ యొక్క సెక్యూరిటీని డీల్ చేయడం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పెనిట్రేషన్ టెస్టర్ ఆల్రెడీ చెప్పినా కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ విత్ పర్మిషన్తో హ్యాక్ చేసి దాంట్లో వాళ్ళు కనుక్కున్న విషయాలన్నింటినీ వాళ్ళ ఓనర్స్కు లేదా యూజర్స్కు తెలిపితే వాళ్ళు దాంట్లో నుంచి రెమిడియేషన్స్ చేస్తారు. అండ్ ఇక నెక్స్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ అనలిస్ట్. సో ఒక నెట్వర్క్ సెక్యూరిటీ అనలిస్ట్ చేసే పని వచ్చేసి నెట్వర్క్ యొక్క సెక్యూరిటీ రిలేటెడ్ సేమ్ ఈ రెండు కైండ్ ఆఫ్ సేమ్ ఉంటాయి. ఆపరేషన్స్ ఎట్లో అనలిస్ట్ అంటే, బట్ దీంట్లో వచ్చిన రియల్ టైంలో వచ్చే థ్రెట్స్ను అనలైజ్ చేయడం అండ్ ఆల్సో దాని రిలేటెడ్ రెమిడియేషన్స్ను ఇన్స్టెంట్గా అప్లై చేయడం, లేదా ఏదన్నా డిజాస్టర్ వస్తే డిజాస్టర్ రికవరీ చేయడం, ఇన్సిడెంట్ రెస్పాన్స్ చేయడం, అలాంటి కొన్ని అడ్వాన్స్ థింగ్స్ కూడా ఫిల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వెబ్ అప్లికేషన్ పెనిట్రేషన్ టెస్టర్. వెబ్ యాప్ పెన్ టెస్టింగ్ అంటే వెబ్సైట్స్ను పెనిట్రేషన్ టెస్టింగ్ చేయడం, అంటే హ్యాక్ చేయడం అండ్ దాంట్లో లూప్హోల్స్ కనుక్కోవడం. అండ్ ఆల్సో నెక్స్ట్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ కూడా కావచ్చు. ఇప్పుడు ఒక ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఇల్లు కట్టేదానికి ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు, ఒక ప్లాన్ బిల్డ్ చేస్తాడు. ఒక ఆర్కిటెక్ట్ మంచి ఆర్కిటెక్ట్ అయితే మంచి హౌస్ బిల్డ్ చేయగలుగుతాడు. అలాగే మంచి సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ అయితే కంపెనీ యొక్క సెక్యూరిటీని అంత బాగా బిల్డ్ చేయగలుగుతారు. సో ఇవి మీరు చేయగలిగే జాబ్స్. అండ్ ఆల్సో ఇవి ఒక్కటే కాదు, మీరు మ్యాక్సిమం ఎన్ని జాబ్స్ ఉంటే అన్ని జాబ్స్కి మీరు కైండ్ ఆఫ్ లైక్ తెచ్చుకోవచ్చు ఈ కాంపిటీఐ సెక్యూరిటీ ప్లస్తో. దట్ టు ఫర్ స్పెసిఫికలీ సైబర్ సెక్యూరిటీ జాబ్ రోల్స్ మాత్రమే చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు జస్ట్ లింక్డ్ఇన్ అయినా కానీ Indeed.com వెబ్సైట్లో అయినా కానీ జస్ట్ ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి సెర్చ్ చేయండి కాంపిటీఐ సెక్యూరిటీ ప్లస్ అని ఈ పదంని సెర్చ్ చేయండి. మీకు ఎన్ని జాబ్ రోల్స్ అయితే వస్తాయో మీకే తెలుస్తుంది. నియర్లీ ఎవ్రీ సిటీలో చూసుకున్నా కానీ మినిమం ఒక 100 అయినా 200 అయినా కానీ మోర్ దాన్ 500+ ఓపెన్ రోల్స్ ఉంటాయి. దాంట్లో బిగినర్ లెవెల్వి ఉంటాయి, హై ఎండ్ లెవెల్వి ఉంటాయి. ఫ్రమ్ ప్యాకేజెస్ రేంజింగ్ ఫ్రమ్ మేబీ 5 LPA నుంచి ఈవెన్ 50 LPA వరకు కూడా ఉంటాయి. అండ్ ఈవెన్ నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మోర్ దాన్ 200 CR పర్ యానం శాలరీతో ఉన్న పర్సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వన్ ఆఫ్ ఈ కాంపిటీఐ సెక్యూరిటీ ప్లస్ సర్టిఫికేషన్ హోల్డర్సే. అండ్ బేసికలీ ఈ సర్టిఫికేషన్ అనేది ఒక కీ ఉన్నట్టు. మీరు దీని యొక్క యూస్ చేసుకుంటే దీని యొక్క పవర్ని మీరు మీ ఒక కెరీర్ అనేదాన్ని లైక్ ఒక ఫ్రమ్ ఏ బేసిక్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ వరకు తీసుకోవడానికి మీకు ఇది ఒక స్టెప్స్ లాగా అయితే పనిచేస్తుంది. అండ్ మీకు ఏదన్నా అదర్ దీనికన్నా అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్స్ చేయాలంటే మీకు గ్యారంటీగా ఈ సర్టిఫికేషన్ని చాలామంది రికమెండ్ చేస్తారు, ఎవ్రీ ప్రొఫెషనల్ రికమెండ్ చేస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ కాంపిటీఐ సెక్యూరిటీ ప్లస్ సర్టిఫికేషన్ చేయడానికి అంటే దాని యొక్క కంటెంట్ డెవలప్ చేయడానికి, ఎగ్జామ్ రిలేటెడ్ డెవలప్ చేయడానికి ఎవరు ఏమేమి కంపెనీస్ వర్క్ చేసినాయంటే డెలాయిట్ అండ్ ఇట్లా ఫిడిలిటీ అండ్ ఇక మైక్రోసాఫ్ట్, జూమ్ ఇలాంటి కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా కలిసి ఈ కాంపిటీఐ కంపెనీతో వర్క్ చేసి ఈ సర్టిఫికేషన్ యొక్క కంటెంట్ అయినా ఎగ్జామ్ నేను రెడీ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి ఇదేదో అల్లాటప్ప సర్టిఫికేషన్ లేదా జెనరిక్ సర్టిఫికేషన్ అయితే కాదు, ఇండస్ట్రీలో బాగా రికగ్నైజ్ అయిన సర్టిఫికేషన్ అన్నమాట ఇది. అండ్ ఇక బేసిక్గా మనకి చూసుకుంటే దీంట్లో మనకు ఎగ్జామ్ ఉంటుందని చెప్పినా కదా. ఫస్ట్ ఏం చేస్తాం, చదువుకున్న తర్వాత ఎగ్జామ్ రాస్తాం. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అప్డేట్ అయినది అయితే November 7th, 2023లో అయితే ఇది అప్డేట్ అయింది. అంటే SY0701కి అప్డేట్ అయింది. ప్రీవియస్గా కూడా ఉండేది అయితే 701, ఇప్పుడైతే ప్రీవియస్గా 601 అయితే ఉన్నాయి. SY0701 లేటెస్ట్ ఇది. అండ్ దీంట్లో మీకు మ్యాక్సిమం 90 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు దీంట్లో మల్టిపుల్ చాయిస్ అండ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు 90 minutesలో మీరు మినిట్కి ఒక క్వశ్చన్ తీసుకొని ఫినిష్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే దీని యొక్క పాసింగ్ స్కోర్ వచ్చేసి లైక్ ఆన్ ద స్కేల్ ఆఫ్ 100 నుంచి 900లో చూసుకుంటే మీకు మినిమం 750 రావాల. అంటే అవుట్ ఆఫ్ 900కి మీకు మినిమం 750 పాసింగ్ స్కోర్ అయితేనే మీరు నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ అవ్వగలుగుతారు, అంటే ఫర్ గెట్టింగ్ దిస్ సర్టిఫికేషన్. అంటే మీకు సర్టిఫికేషన్ అంటే ఇది ఏం లేదు, మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికేట్ని మీరు జాబ్ పర్పస్కి, మీ కెరీర్ పర్పస్కి వాడుకుంటారు అంతే. సో ఇది మినిమం స్కోర్ అన్నమాట.
అండ్ మీకు ఎక్స్పీరియన్స్ కూడా అంటే కొంచెం రికమెండెడ్ ఏం చెప్తున్నారంటే మీరు నెట్వర్క్ ప్లస్ అనే ఇంకొక సర్టిఫికేషన్ ఉంటుంది. దీని గురించి కూడా నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్ అయితే చేస్తా. అండ్ ఆల్సో నేను నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ని అండ్ ఆల్సో థింగ్స్ని నేను చూసిన వాటినన్నింటినీ లైక్ ఇక్కడ మనకు చాలా సర్టిఫికేషన్స్ టైప్స్ ఉంటాయి. అండ్ నేను చూసినంత వరకు ఈవెన్ CompTIA సెక్యూరిటీ ప్లస్ అని ఇక్కడ యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు చాలామంది అయితే చెప్పినారు ఇంగ్లీష్లో, బట్ తెలుగులో అయితే ఎవరు చెప్పలేదు. సో నేనైతే సర్టిఫికేషన్స్ గురించి బాగా ఎక్కువ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో నెక్స్ట్ మనకు జాబ్ రోల్స్ ఇట్లా వాటి గురించి కూడా అండ్ ఆల్సో ఈవెన్ ఫర్దర్గా ట్యూటోరియల్స్ కూడా అండ్ ఆల్సో స్పెసిఫికలీ సైబర్ సెక్యూరిటీకి నేనేమి ఇక్కడ ఎథికల్ హ్యాకింగ్ రిలేటెడ్ దానికి లైక్ ఇప్పుడు మీ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేయడమో మీ గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేయడం ఇట్లా పనులకి అయితే రాలేదు, టైంపాస్ చేయడానికి అయితే రాలేదు. బట్ ఇన్ ఏ సీరియస్ వేలో కెరీర్ డెవలప్మెంట్ కోసం అయితే మీరు ఇక్కడ ఉన్నారంటే ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంతగానైతే నేనేం చెప్పలేను, సో మీరే దాన్ని అప్రిషియేట్ చేస్తారు. సో బేసిక్గా ఈ సర్టిఫికేషన్స్ అనేది నెట్వర్క్ ప్లస్ అని నెట్వర్కింగ్ స్పెసిఫిక్ది. అండ్ దాని తర్వాత బేసిక్గా మనకు ఇంకా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఆల్రెడీ సెక్యూరిటీ రిలేటెడ్ ఏమైనా వర్క్ చేసింటే అడ్మినిస్ట్రేటర్గా లేదంటే నెట్వర్క్ అడ్మిన్గా మీకు ఒక మంచి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే మేబీ ఇది కొంచెం ఈజీ అవుతుంది సెక్యూరిటీ ప్లస్లో ఉన్న కంటెంట్ అయితే. సో మనకు ఇక్కడ బేసిక్గా చూసుకుంటే ఇది లాంగ్వేజ్ ప్రస్తుతానికి ఎగ్జామ్ అంతా రాసేది ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ అదర్స్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. మనమేం జపనీస్ మాట్లాడడం, పోర్చుగీస్ మాట్లాడడం, స్పానిష్ కూడా మాట్లాడడం. యాజ్ ఆబ్వియస్లీ ఇంగ్లీషే మీకు ఒకవేళ తెలిసింటే ఇట్స్ ఓకే. సో ఇప్పుడు దీనికి రిటైర్మెంట్ అంటే ఏమంటే మీకు చెప్పినాను కదా 4 yearsకి ఒకసారి ఇది అనేది అప్డేట్ అవుతూ వస్తుంది. కాబట్టి మనకు ఇది ప్రస్తుతానికి November 7th, 2023లో వచ్చింది కాబట్టి అండ్ ఇక నెక్స్ట్ వచ్చే 4 yearsకి ఇది 701 పోయి 801 అవుతుంది. దాంతోపాటు మనకు దీంట్లో ఉన్న యాక్చువల్ కంటెంట్ అంతా అయితే అప్డేట్ అవుతుంది. అండ్ ఇక నెక్స్ట్ DOD 8140 అప్రూవ్డ్ వర్క్ రోల్స్ అయితే మీరు దీనికి అప్లై చేయొచ్చు. ఏంది ఇది అంటే బేసిక్గా DOD అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్. యూఎస్ఏలో మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్లో వర్క్ చేయడానికి మీకు ఈ వర్క్ పర్మిట్ అనేది ఇది ప్రొవైడ్ అయితే చేస్తుంది. అంటే వర్క్ పర్మిట్ అంటే మీరు బేసిక్గా అక్కడ ఒకవేళ ఉంటే మీరు యుఎస్ సిటిజన్ అయినా కానీ లైక్ NRI అయినా కానీ మీరు ఈ సర్టిఫికేషన్ కనుక చేస్తే అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్కి సైబర్ సెక్యూరిటీ రోల్స్లో అయితే మీరు వర్క్ చేయడానికి అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. అండ్ అది మీరు ఎట్లా ఊహించుకోవచ్చు అంటే కొన్ని సినిమాల్లో చూసింటారు కదా యూఎస్ఏలో సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో అది రియల్ లైఫ్లో మీరు చేయాలంటే మీకు ఈ సర్టిఫికేషన్ ఉన్నా కానీ సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ టెస్టింగ్ ఎట్లా చేస్తారంటే పియర్సన్ వ్యూ అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. సో అది ఆన్లైన్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఎగ్జామ్ టెస్టింగ్ సెంటర్స్ ఉంటాయి, ఆన్లైన్ ఉంటుంది, మీ ఇష్టం. అది ఎగ్జామ్ టెస్టింగ్ సెంటర్స్లో పోయి రాయొచ్చు. ఇక్కడ మనకి చూసుకుంటే హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, అండ్ ఆల్సో ముంబైలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి. అండ్ మేజర్ సిటీస్లో చాలా వరకు ఈ పియర్సన్ వ్యూ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ రాయాలంటే వెళ్ళి అక్కడ రాయొచ్చు. అండ్ ఆన్లైన్లో రాయాలన్నా కానీ మీ ఇంట్లో కూర్చొని మీకు ఒకవేళ ఫైబర్ కనెక్షన్ ఉన్నా కానీ లేదంటే మీకు స్ట్రాంగ్ ఇంటర్నెట్ వస్తుంది అనుకుంటే వితౌట్ ఇంటరప్షన్స్గా మీరైతే ఈ ఎగ్జామ్ని అయితే రాయొచ్చు. జస్ట్ ఏముంది 90 minutes కదా, అంటే వాళ్ళు అన్నీ చెక్ చేసి మీ కంప్యూటర్ చెక్ చేసి అంతా కరెక్ట్గా ఉందని చెక్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే పెడతారు. ఆ ఎగ్జామ్ రాసే టైంలో ఎట్లా ఉంటుంది అంటే ఒక పర్సన్ మనల్ని కంటిన్యూస్గా చూస్తూ ఉంటారు, మన ఫేస్ని అండ్ ఆల్సో మన స్క్రీన్ని. మనం ఏమైనా చీటింగ్ చేస్తున్నామా లేదంటే ఎవరైనా చుట్టుపక్కల ఎవరైనా ఆన్సర్లు చెప్తున్నారా అని మైకు వింటారు, స్క్రీన్ చూస్తారు, మన కెమెరా కూడా చూస్తూ ఉంటారు. సో దట్ ఏమి మనకు ఇది చాలా సీరియస్గా తీసుకొని రాసే ఎగ్జామ్ కాబట్టి అండ్ దీంట్లో ఏం చీటింగ్ జరగకూడదని అట్లా చేస్తారు. సో మీ ఇష్టం అది ఏ రకంగా ఎగ్జామ్ రాస్తారు అనేది. సరే ఇప్పుడు ఎగ్జామ్ అని చెప్పిన, సో ఫస్ట్ చదువుకున్నాం, సరే ఎగ్జామ్ రాసి ప్రిపేర్ అయినాం, అంతా అయిపోయినాం. కానీ ఇప్పుడు దీనికి ప్రైస్ అనేది ఏమంటే ఇప్పుడు బేసిక్గా ఇది ఫ్రీ అయితే కాదు. అంటే ఇది కంపెనీ ఏం నాది కాదు, బట్ జస్ట్ మీకు ఒక అన్నిటికీ సర్టిఫికేషన్స్ అన్నిటికి చెప్పాలనుకుంటున్నా కాబట్టి దీంట్లో ఇక్కడ ప్రైస్ అనేది నేను డిసైడ్ చేసినది కాదు. సో ఈ దీంట్లో అయితే మెయిన్గా మీకు ప్రైస్ అనేది బేసిక్గా అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుందో చెప్పగలను. నేను చూసినప్పుడు అయితే అప్పటికి ఇప్పటికి కొంచెం లైక్ మనకి డాలర్ ప్రైస్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. అది ఇప్పుడు $1 అనేది 80 rupees అప్పట్లో ఉంటే దీని ప్రైస్ తక్కువ ఉంటుంది. $1 అనేది ఇప్పుడు పెరిగింటే అది ఆబ్వియస్లీ పెరుగుతుంది. సో మ్యాక్సిమం ఇది మీరు పర్ అటెంప్ట్కి 30,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మేబీ ఈ వీడియో మీరు 1 year తర్వాత చూస్తానా, 2 years తర్వాత చూస్తానా,
సో దాని ప్రైస్ అనేది అయితే కైండ్ ఆఫ్ డాలర్ ప్రైస్ మీద కొంచెం డిపెండ్ అయితే ఉంటుంది. అండ్ మీరు పే చేసేది ఇండియన్ రూపీస్లోనే అయితే బేసిక్గా పే చేస్తారు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ దీని వ్యూ ప్రైస్ ఇన్ కార్ట్ కొడితే వీళ్ళదొకటి మార్కెట్ ప్లేస్ అనేది అయితే ఒకటి ఉంటుంది. సమ్టైమ్స్ దాంట్లో మనకు కూపన్స్ అండ్ ఆల్సో కొన్ని ఆఫర్స్ కూడా ఉంటాయి. మేబీ మీరు ఒక 27,000 అప్రాక్సిమేట్లీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అట్లా మీరు ఈ సెక్యూరిటీ ప్లస్ ఎగ్జామ్ని అయితే అప్రోచ్ అయ్యి మీరు దీన్ని కంప్లీట్ చేయొచ్చు. అండ్ దీనికి ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే అరౌండ్ మేబీ ఒక 3 months లేదా 6 months అంటే ఫ్రీగా నేర్చుకోవాలా అంటే కొంచెం ఏమి రోజు ఇంకా 28 గంటలు కూర్చొని నేర్చుకోకుండా మీరు రోజుకి 30 minutes అయినా 1 hour నేర్చుకున్నా కానీ ఆబ్వియస్లీ ఇది ఈజీగా మీకు మోర్ దాన్ 6 monthsలో పడుతుంది. అండ్ అంటే ఫర్ లైక్ అబ్సల్యూట్ బిగినర్ మీరు ఒకవేళ బీటెక్ స్టూడెంట్ అయితే అట్లా అవుతుంది. అండ్ మీరు ఒకవేళ దీన్ని నేర్చుకోవాలనుకున్నా ఏ సర్టిఫికేషన్ నేర్చుకోవాలన్నా కానీ మీరు ఎక్కడికి వెళ్ళాలా అదంతా అంటే మీరు ఒకవేళ ట్రైనింగ్ తీసుకోవాలంటే వీళ్ళ దగ్గరే కాంపిటీ ఏదైనా ట్రైనింగ్ తీసుకోవచ్చు. వీళ్ళ ట్రైనింగ్ వచ్చేసి మోర్ దెన్ మేబీ చెప్పొచ్చు ఒక 20,000 to 1 lakh ప్లస్ ఉంటుంది. అంటే 1 lakh ఎందుకు ఉంటుందంటే సమ్టైమ్స్ మీరు అదర్ కంట్రీకి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. బట్ అట్లా కాకుండా ఆన్లైన్లోనే బుక్ చదవాలకన్నా కానీ వాళ్ళ బుక్కే మేబీ 6,000 ఉంటుంది, అమెజాన్లోనే ఉంది. సో బేసిక్గా దీన్ని నేర్చుకోవాలనుకుంటే అదన్నా ఫాలో కావచ్చు. లేదా అదర్ మెథడ్ అంటే మాదే ట్రైనింగ్ ఉంది. అండ్ అదేమంటే సైబర్ మాస్టర్ అనేది. సో ఇది నా కంపెనీ ఏమంటే ఆర్వీఆర్ సెక్యూరిటీ సొల్యూషన్స్. నేను దీన్ని 5 yearsగా రన్ చేస్తున్నా. సో మా కంపెనీలో సర్టిఫికేషన్ ట్రైనింగ్ కూడా ఇస్తాము. ఎవరు ఇస్తారంటే నేనే ఇస్తా. అండ్ ఆల్సో మేము స్పెసిఫికలీ దీన్ని ఎవరికి రికమెండ్ చేస్తామంటే జాయిన్ అయ్యేది బీటెక్ లేదా సిఎస్సి స్టూడెంట్స్కి. అండ్ ఆల్సో మా ప్లాట్ఫామ్ అనేది ఎట్లా అంటే కొంచెం ఒక రకంగా చెప్పాలంటే బెటర్ దాన్ ఎనీ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ కన్నా ఒక 2-3 steps పైనే ఉండేటట్టు చూసుకోవడమే కైండ్ ఆఫ్ నాకు గోల్. ఎందుకంటే మైసెల్ఫ్ నేను ఒక కాలేజ్ డ్రాప్ అవుట్ని అండ్ ఒక సైబర్ సెక్యూరిటీ కంపెనీ రన్ చేయగలుగుతున్నా అంటే ఇక్కడ అర్థమవుతుంది. సో యూనివర్సిటీ అనేది నాకు ఎంత హెల్ప్ చేసిందో ఆబ్వియస్లీ 0%. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ అనేది మాది టోటల్లీ ఆన్లైనే ఉంటుంది. అండ్ మీకు ట్రైనింగ్ అయితే నేనే ఇస్తా. అంటే నాకు 5 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మీకు ఉన్న డ్రీమ్ జాబ్ని అచీవ్ చేయడమైనా కానీ లేదంటే ఈవెన్ మీ యొక్క ఓన్ సైబర్ సెక్యూరిటీ కంపెనీని బిల్డ్ చేయాలన్నా కానీ ఐఎమ్ హియర్ ఫర్ యూ. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి లైక్ అదర్ పీపుల్కి అయితే అంటే అదర్ దాన్ స్టూడెంట్స్కి అయితే మీకు 6,499 అయితే ఉంటుంది. అది కూడా పర్ ఇయర్కి. అంటే ఇది సబ్స్క్రిప్షన్ ఉన్నట్టు. దీంట్లో మీరు ఏ సర్టిఫికేషన్ నేర్చుకోవాలన్నా మీకు కంప్లీట్ ఒక రీసెర్చ్ బేస్డ్ లెర్నింగ్ అండ్ ఆల్సో కొన్ని సర్టిఫికేషన్స్కి నేను వీడియోస్ ద్వారా అయితే నేర్పిస్తా. అండ్ ఆల్సో ఇక్కడ మీకు స్టూడెంట్ కనుక అయ్యినట్లయితే అంటే మీరు బీటెక్ స్టూడెంట్ అయినా సిఎస్సి స్టూడెంట్ అయినా డిగ్రీ చదువుతున్నట్లయితే మీకు ఒక స్టూడెంట్ అయ్యి మీరు లైక్ మీ ఐడి కార్డ్తోనే ప్రూవ్ చేసుకోగలిగితే మీకు 4,444 రూపీస్ పర్ ఇయర్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఎట్లా జాయిన్ కావాలా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే బేసిక్గా ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. 799-504-1926 వాట్సాప్లో అయితే దీనికి మెసేజ్ చేయండి. అండ్ దీనికైతే కాల్స్ అయితే చేయొద్దండి, ఎందుకంటే మాకు డైలీ చాలా కాల్స్ వస్తాయి ఈ నెంబర్కి. సమ్టైమ్స్ ఎత్తుతాం, సమ్టైమ్స్ ఎత్తాము. బట్ ఒకవేళ మాట్లాడాలనుకుంటే మెసేజ్ చేసి చెప్పండి ఏమి రీజన్ అనేది మాట్లాడతాం డైరెక్ట్గానే, నేనే మాట్లాడతాను మీతో. అండ్ ఇక దీని ఫీచర్స్ ఏమేమి ఉంటాయంటే వీడియోస్ కనుక నేను చేస్తే మీకు అన్ని తెలుగులో ఉంటాయి. అండ్ టెక్స్ట్ ఉంటుంది, రీసెర్చ్ కూడా బేస్డ్ లెర్నింగ్ కూడా మీకు ఉంటుంది. అంటే మీరు దీంట్లో ఎట్లా ఎక్స్పెక్ట్ చేసి అనేది ఒక సింగిల్ కోర్స్ లాగా కాదు, సింగిల్ థింగ్ నేర్చుకోవడం లేదు. ఇక్కడ మీరు ఒక జర్నీని నాతో గడపడానికి పే చేస్తున్న ప్రైస్ అంతే ఇది. ఎందుకు అని అంటే దీంట్లో మీకు చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే మీ ప్రొవైడ్ అవుతుంది. ఏమేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా నుండి ఓన్గా ప్రాపర్ గైడెన్స్ అయితే వస్తుంది. దట్ టు బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్. అంటే అందరికీ ఇదే చేయండి అని చెప్పేదాం కాదు, మీ సిచ్యువేషన్ బట్టి మీరు ఏం చేస్తే మీరు సక్సీడ్ అవుతారు. అండ్ ఆల్సో మీరు ఏం చేస్తే మీకు ఒక జాబ్ వస్తుంది, లేదా మీరు ఏం చేస్తే నాలాగా కంపెనీ పెట్టగలుగుతారు, లైక్ కైండ్ ఆఫ్ ఎనీథింగ్. అండ్ ఇక దీంట్లో మీకు ఏమేమి వస్తాయంటే ఫీచర్స్లో చాలా వస్తాయి. బట్ మీకు జాబ్ స్పెసిఫిక్లో అయితే ఏమేమి వస్తాయంటే ఇవి. మీరు సెక్యూరిటీ అనలిస్ట్ కావాలంటే కావచ్చు, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కావచ్చు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కావచ్చు, లేదా ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్ అయినా, సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అయినా కావచ్చు. అంటే పెద్ద రోల్సే, ఇది పెద్ద రోలే. అండ్ ఆల్సో ఇది కూడా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కన్సల్టెంట్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా కావచ్చు, అండ్ ఆల్సో రిస్క్ అనలిస్ట్ కావచ్చు, ఇన్సిడెంట్ రెస్పాన్స్ టెక్నీషియన్ అయినా, పెనిట్రేషన్ టెస్టర్ అయినా, ఇట్లాంటి జాబ్ రోల్స్ కూడా మీరు అచీవ్ చేయడానికైతే నేను గైడెన్స్ ఇస్తాను.
అండ్ నా గైడెన్స్ ఏంది, దాని పవర్ ఏమంటే నేను ఆల్రెడీ మోర్ దెన్ 4000+ స్టూడెంట్స్ని ట్రైన్ చేసిన పర్సనల్గా. అండ్ ఆల్సో బేసిక్గా దీంట్లో మనకున్న ఫీచర్స్ అంటే, సో ఫస్ట్ది గైడెన్స్ ఉంటుంది అంటే ట్రైనింగ్ ఉంటుంది. అండ్ సెకండ్ది వచ్చేసి మీకు ప్రాజెక్ట్స్ అన్నీ రియల్ లైఫ్ ఇస్తా, సో దట్ మీ రెజ్యూమే అనేది బాగా బిల్డ్ అవుతుంది. అంటే ఎవడన్నా చూస్తే అబ్బా అనే ఒక ఇది అనేది వాళ్ళకి రావాలా. అండ్ ఇక దీంట్లో మీకు ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ విత్ ఇట్ సర్టిఫికేట్, అండ్ ఎందుకంటే క్రెడిబిలిటీ ఉండాలి కదా మీరు ఏం చేసినారు ఏం కదా అనేది. ఆల్సో మీకు హ్యాకథాన్స్ అండ్ కాంపిటీషన్స్ అయితే నేను పెడతాను. దట్ టు మీకు ఊరికే కాదు, మీరు దాంట్లో విన్ అయితే రియల్ ప్రైజెస్ కూడా ఇస్తా, సమ్ టైమ్స్ ఎక్స్పెన్సివ్ ప్రైజెస్ కూడా ఇస్తా, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ రీజనబుల్లీ అండ్ ఆల్సో ఎగ్జైటింగ్ ప్రైజెస్ అయితే ఇస్తా. అండ్ ఇక మీకు ఎవ్రీ సండే లైవ్ సెషన్ అయితే ఉంటుంది, ఏమిటంటే మీ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో మీకు డైరెక్ట్గా నా నుండే సపోర్ట్ అయితే ఉంటుంది, సో దట్ మీరు నాతో డైరెక్ట్లీ కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఏం సిచ్యువేషన్ ఉన్నా, ఏం డౌట్ ఉన్నా, ఏం ఎర్రర్ ఉన్నా కానీ సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు 100% జాబ్ ప్లేస్మెంట్ సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే ఇక్కడ మాకు జరుగుతుంది. అండ్ ఇక జాయిన్ కావాలంటే ఏం లేదు, ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి 7995041926కి. అండ్ ఇదైతే దాని యొక్క బ్రౌజర్ అన్నమాట బేసిక్గా. అండ్ మీకు దీన్ని ఎట్లా ఒక మాటలో చెప్పాలంటే, ఇది అంతా కైండ్ ఆఫ్ ఎట్లుంటుంది అంటే ఒక సింగిల్ కోర్స్ లాగా అయితే కాదు. మీరు ఏది నేర్చుకోవాలనుకున్నా, ఏది అచీవ్ చేయాలనుకున్నా, ఇదంటే పర్సనలైజ్డ్ బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్. అండ్ ఇప్పుడు మీకు ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏం లేదు, నేను మీకు ఒక రోడ్ చూపిస్తా అండ్ ఆల్సో రోడ్ వేస్తా, అండ్ దాని మీద నడుచుకుంటూ పోవడం చేయడం అయితే మీ పని. అండ్ ఎందుకంటే ఎఫర్ట్స్ పెట్టకుంటే ఏది రాదు, అండ్ నేను కూడా ఎఫర్ట్స్ పెట్టుకుంటే ఈ స్టేజ్లో ఉండేవాడిని అయితే కాదు. సో ఇదన్నమాట మనకు ఈ వీడియోకి అయితే. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్లో, అంతే యాజ్ ఆఫ్ నౌ. సో ఇక అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.